सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము. శరణాగతి. శరణాగతి అనగా ఆత్మార్పణము, అనగా నీ శరీర అంతఃకరణలను నీకు సంబంధించిన సమస్త వస్తు వ్యక్తిజాతమును నాకే అర్పించుట ప్రపత్తి. దానిచే నా కరుణ కలిగి భక్తిని ప్రసాదించుదును. భక్తి అన నాపై గల ప్రేమయే అన్నారు శ్రీగురుడు. ఈరోజు శనివారం. నేను ఈరోజు నరసరావుపేట వెళ్తానన్నారు దత్తభక్తులు. మేమన్నాము, స్వామి సాయంత్రం 3 గంటల బస్సుకు వెళ్ళవచ్చు కదా అని. కానీ శ్రీదత్త భక్తులు 1:30 బస్సుకే బయలుదేరారు. వెంటనే దత్తభక్తులు శ్రీవారి వాణిని ఇలా వినిపించారు. శక్తిని వృధా చేయక భగవద్ధ్యానం చేసి కైవల్యాన్ని సాధించండి, నేను సాయం చేస్తాను అని మాకు బోధించి మధ్యాహ్నం 1:30 బస్సుకే బయలుదేరి నరసరావుపేట వెళ్ళారు. మాకు దిగులు కలిగింది. స్థిమితపడడానికి కొంత వ్యవధి కావలసి వచ్చింది. శ్రీదత్త భక్తులు నరసరావుపేట వెళ్ళారు కదా. 5/4/93 ఉదయం 6 గంటలకు నరసరావుపేటలో వారికి స్వామి సాక్షాత్కరించి జీవుల తత్వాన్ని ఇలా వివరించారు. ప్రతి జీవుడును కోరికతో నన్ను చేరుచున్నాడు. కోరికను పెద్దగా చెప్పుకొనువాడొకడు, ఆరాధనకు ముందు ఒకడు చెప్పును, మరి ఒకడు చివరలో చెప్పును, మరి ఒకడు కోరికను మనసులో తలచి వాక్కుతో చెప్పక ఆరాధించును, మరి ఒకడు కోరికలు అసలు కోరకున్న స్వామియే మనకు కావలసినవన్నీ తీరుస్తాడనే కారణంగా ఏ కోరిక లేకుండా అన్ని కోరికలు నేనే తీరుస్తానని ఆరాధిస్తాడు. ఒకడు లౌకికాలను కోరుతాడు, మరి ఒకడు లౌకికాలు క్షుద్రాలు స్వల్పాలు, చిన్న దొంగతనాలు స్వల్పాలు, కొడితే కోటీశ్వరుడినే కొట్టాలని నా కైవల్యం అంటే నా సర్వశక్తులు నా సర్వసిద్ధులు గల కైవల్యాన్ని కోరుతాడు. నా కోసమే ఆరాధించేవాడు కనబడకయే తిరిగి తిరిగి దేశ సంచారినై ఎవరూ కనబడక బాధతో పిచ్చివాడనై తాగుబోతునై తిరుగుచున్నాను. స్వామి మధురంగా తన ముత్యాల పలువరస కాంతి తలుకులొత్త నవ్వినారు. నీ శక్తి పరిమితం. నీ శరీరం అనే నీళ్ల టంకుకు 3 పెద్ద గొట్టాలున్నాయి. అవియే వాక్కు, మనస్సు, క్రియలు. ఈ 3 గొట్టాల నుండి శక్తి ప్రవహించి ఖర్చవుతుంది. అలసిపోయి ఆహారం తిని నిద్రిస్తావు. ఈ 3 గొట్టాల నీరు సంసార విషయాలకు ఖర్చు చేస్తే జీవుడికి సంసారమే సదా జన్మలతో నిలబడుతుంది. క్రమంగా పశుపక్షాదుల వలె కేవలం తిండి, నిద్ర, సుఖించుట, స్వార్థం తప్ప దైవచింతన లేనివాడుగా ఉన్నాడు. కాన వాడు కోరుకున్న పశుపక్షాది జన్మలనే ప్రసాదిస్తాను. నాస్తిక జన్మ చివరి జన్మ. వాడికిక నరజన్మ లేదు, అన్నీ పశుజన్మలే. నా వైపు ఆ 3 గొట్టాలను వదలిన వానికి ఆయురారోగ్య సుఖ శాంతులను ప్రసాదించి సాధన పూర్తి అయ్యేటట్లు సహకరించి సాయపడతాను. చాలకపోతే మరలా మనుజ జన్మనిస్తాను సాధన కొరకు. ఒక గొట్టాన్ని ఎక్కువగా తెరిస్తే మిగతా 2 గొట్టాలలో నీరు సన్నగిల్లుతుంది. కనుక
ఎక్కువగా మాట్లాడడం కానీ, ఎక్కువ మానసిక ఉద్రేకాలు పొందటం కానీ, శరీర విహారాదులు ఎక్కువగా చెయ్యడం కానీ చేస్తే మిగిలిన రెండు శక్తులు ఆగిపోతాయి. మూడు పైపులు నిదానంగా మెల్లగా తిప్పితే నీరు మూడు వైపుల నుండి చాలాసేపు వస్తుంది. కనుక వాక్కు, మనస్సు, క్రియ మెల్లగా నడుపుకుంటే శాంతి సిద్ధిస్తుంది. కాన శాంతి అవసరము. తితీక్ష కావాలి. ఉపేక్షించుట నేర్చుకో. సంసార లంపటములకు కృంగక పొంగక శాంతంగా ఉండటం నేర్చుకో. ఈ సమత్వ స్థితి యోగానికి చాలా సహకారి. దీనివలన పరిమిత శక్తి త్రికరణములనే పైపుల ద్వారా చాలాసేపు నిదానంగా ప్రవహిస్తుంది. కర్తవ్యాలను ఆచరించడంలో కూడా ఈ సమత్వ స్థితి పనికి వస్తుంది. దీనివలన రోగాలు రాక ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. కర్తవ్యాలు ఆచరించేటప్పుడు ఎప్పుడు ఏ కరణం, వాక్కు, మనస్సు, క్రియ ద్వారా శక్తిని ప్రవహింపచేసే అవసరం వస్తుందో తెలియదు. ఉన్న కాస్త శక్తిని మాటలనే పైపు ద్వారా పోనిచ్చావనుకో, కర్తవ్యంలో మానసికంగా ఆలోచించవలసిన అవసరం వచ్చినప్పుడు ఆలోచించలేకపోతావు. అలానే క్రియ చేయవలసి వస్తే నీరసంతో చేయలేకపోతావు.